ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నాం ఆ శివయ్యకి. ఆ వీడియోని ఈరోజు వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న పౌర్ణమి రోజు స్వామివారి అభిషేకం పెట్టాను. ఆ తర్వాత శనివారం 7 శనివారాల వ్రతం గురించి పెట్టాను. అలాగే ఈరోజు ఆ పరమశివుడికి జరిగిన కార్తీక పౌర్ణమి పూజను ఈరోజు వీడియోలో చూడండి. విశేషంగా ఈరోజు దారాపాత్ర పెట్టి స్వామివారికి అభిషేక కార్యక్రమం అయితే చేసుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఎలా తయారు చేశాను అంటే, ఒక తీగ తీసుకున్నానండి. కొంచెం లావుగా ఉండాలి. అలాంటి తీగ తీసుకుని కింద ఆ పాదపీఠం ఉంది కదండి, చెక్క, ఆ చెక్క కింద నిలబెట్టాను. నిలబెట్టిన తర్వాత ఈ విధంగా పైన కూడా రౌండ్గా వచ్చేలాగా చూసుకుని ఇలా నిలబెట్టాను. మామూలుగా మనకు మార్కెట్లో ఎలా అమ్ముతారంటే 3 స్టాండ్స్ ఉండేలాగా, పోల్స్ ఉండేలాగా పెడుతూ ఉంటారు. నేనైతే ఇలా చేస్తే బాగుంటుంది కానీ ఐడియాతో పెట్టాను. ఈ విధంగా పెడతాం జరిగింది. ఆ తర్వాత ఒక బాల్ లాంటిది తీసుకుని ఆ బాల్ లాంటి దానికి హోల్ పెట్టి ఒక సన్న దారం అయితే బయటికి పెట్టానండి. మనం పురుకోసలు అంటారు చూడండి, అలా వైట్ దారాలు. ఆ దారాన్ని కొంచెం కిందకి పెట్టి అభిషేకం జరిగేటట్లుగా ఆ శివయ్యకు ప్రదోష కాలంలో అభిషేకం జరిగినట్లుగా పెట్టాను ఆ రోజు పౌర్ణమి రోజు. విశేషంగా ఆ పెట్టిన తర్వాత డ్రాప్ బై డ్రాప్ పడుతూ స్వామివారికి ఒక గంట సేపు అభిషేకం అయితే జరిగిందండి. పాత్రలో నీళ్లు గంట సేపు అయితే అలానే పడుతూ ఉన్నాయి. డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్, నిమిషానికి ఒక బొట్టు చొప్పున పడుతూ ఉంది. అలా ఒక గంట సేపు మాత్రం పడినాయండి. అంటే మేము పూజ కంప్లీట్ అయ్యేదాకా కూడా కొంచెం పోస్తూ అలా 1 గంట సేపు అయితే నేను అట్టి పెట్టాను. ఆ తర్వాత మధ్యలో పాలు పోసానండి. పాలు పోస్తే మాత్రం నిమిషం మీద ఎక్కువే తీసుకుంటుంది. ఒక్కొక్క డ్రాప్ పడటానికి కూడా చాలా సమయం పట్టిందండి. ఇక్కడ చూసినట్లయితే చూసారా, డ్రాప్ పడాలా వద్దా అని పడుతూ వచ్చింది. వాటర్ ఏంటంటే నిమిషానికి పడిపోయింది. ఇక్కడైతే కొంచెం లేటుగా పడుతుంది. ఎందుకు కారణం ఏంటంటే పాలు కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి కింద పడట్లేదు. అదే వాటర్ అనుకోండి కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ పడిపోతున్నాయి. అలా అందుకని కొంచెం స్లోగా అయితే పడినాయి. బయట కూడా పూజ అన్ని పూర్తి చేసుకుని హారతి ఇచ్చాము చూడండి. హారతి అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆ స్వామివారికి నివేదన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా నివేదనలన్నీ కూడా పెట్టి ఆ స్వామివారిని కోరుకున్నాము. అలాగే ఉసిరి చెట్టు, తులసి చెట్టు కింద శివపార్వతుల్ని చేసుకుని అక్కడ 365 ఒత్తుల్ని వెలిగించి స్వామివారికి సమర్పించాము. ఇవన్నీ ఎందుకు వెలిగించాలి 366 ఒత్తులు అని, 65 ఒత్తులని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పూర్వం మనం గనక, అంటే ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం గనక, సంవత్సరంలో ఎప్పుడైనా సరే దీపాలు పెట్టకుండా ఉంటాం కదండి, ఆ రోజుల ఫలితాన్ని ఈరోజు ఒక్కరోజు ఆ కట్టలు వెలిగిస్తే పుణ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏవైతే అప్పుడు వెలిగినవి ఇవాళ వెలిగించినట్లుగా భావించి ఈ విధంగా అయితే మన పూర్వీకులు అయితే పెట్టారండి. అలా పోయిన సంవత్సరంలో మైలు రావచ్చు, ఇతర కారణాల వల్ల, కొన్ని కారణాల వల్ల మనం పూజ చేయలేకపోతాం. ఆ పూజ ఫలితాన్ని అంటే పోయినేడు జరిగిన పూజ ఫలితాలన్నిటి కూడా ఈ దీపాలు, ఈ ఒత్తులన్నీ వెలిగిస్తే ఫలితం ఇస్తుందని చెప్పి మన పూర్వీకులు ఇలా కట్టుబాటు పెట్టారండి. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా మంచివండి. మన పూర్వీకుల నుండి మనందరికి కూడా వస్తూ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా పాటించాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క ఆచారాలు అయితే ఉంటాయండి. ఆ ఆచారాలను బట్టుకు మీరు పూజా కార్యక్రమాలు అయితే చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎవరో చెప్తారు, వాళ్ళు చెప్తారని కాదండి. మన పూర్వీకులు ఎవరైతే మన పెద్దలైతే ఉంటారో వారు చెప్పింది మనం పాటిస్తే మనం అనుకున్న పనులన్నీ కూడా తీరిపోతాయి. అలాగే మన కోరికలన్నీ కూడా ఆ పరమశివుడు అయినా కానీ, ఆ వెంకటేశ్వర స్వామి అయినా తీరుస్తారని నా బాధ్యత. మా పూర్వకాలం నుండి ఇలానే చేస్తాము. కాకపోతే మేము వ్రతాలు అయితే ఏమి ఉండవు, మామూలుగా ఉపవాసం ఉంటాము. తర్వాత స్వామివారికి ఉసిరి చెట్టు, తులసి చెట్టు కింద పూజ చేసుకుని ఆ రోజైతే మేము స్వీకరిస్తాము ఆహారం. ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం. కాకపోతే మాకు వ్రతం అనేది ఏం లేదు. అంటే
మా పూర్వీకులు చేయలేదు. ఆ తర్వాత ముందు ఆ తరాలు చేయలేదు కాబట్టి మేము కూడా చేయట్లేదు. అదండి. ఈ విధంగా 366 ఒత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టంగానే కొబ్బరికాయలో ఆ పువ్వు కూడా వచ్చిందండి ఈరోజు. చాలా ఆనందం అనిపించింది. ఆ పూజ ఫలించింది అన్నట్లుగా అనిపించారు. చాలా ఆనందం కలిగింది. బయటకు కూడా ఆ పువ్వు తాలూకా ఇవి మాత్రం లేవండి. అది లోపల మాత్రమే ఉంది. మామూలుగా అయితే కొన్నిటికి బయట కనపడుతూ ఉంటాయి. అలా లేకుండా కొంచెం పెద్ద పువ్వు వచ్చింది. చాలా ఆనందం అనిపింది. ఆ చెట్టు, ఆ ఉసిరి చెట్టు మధ్యలో నుంచి చూడండి ఆ చందమామ ఎంత కనపడుతున్నారో చూడండి. ఎంత బాగున్నారో కదండీ! అలా మీకు కూడా చూపిద్దాము. పౌర్ణమి రోజు చంద్రుడిని ఎంత బాగున్నారో చూసారా? అలాగే ఈ కార్యక్రమం చూసేటప్పుడు పౌర్ణమి రోజు గరుడ వాహన సేవ కూడా జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి టీవీలో పెట్టుకుని ఈ పూజలన్నీ కూడా చేసుకున్నామండి చూసుకుంటూ. అలా జరిగింది. చాలా ఆనందంగా జరిగిందండి పూజ అనేది. పౌర్ణానికి పూజ అయితే చేసుకుని తెల్ల పూలు అన్నీ కూడా పెట్టి స్వామివారికి అయితే కంప్లీట్ చేసుకున్నాం. స్వామివారికి లోపల కూడా విశేషమైన నైవేద్యాలు అన్నీ కూడా పెట్టి అభిషేకము అన్నీ పూర్తి చేసుకున్నాక స్వామివారికి చేయటం జరిగింది. అదిగోండి ఆ దీపము చూడండి 366 ఒత్తులు వెలిగిస్తే అలా వెలుగుతూ ఉండగా కొంచెం మీకు చూపిద్దామని ఇలా తీసాం జరిగింది. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.